హలో, నేను మీ సిఎస్ రావు. ప్రతి 15 రోజులకు ఒకసారి పైనీర్ సంస్థ అసెంబ్లీ, శాసనసభ వారీగా అలాగే లోక్సభ వారీగా చేసినటువంటి సర్వే మీ అందరి ముందు ఉంచుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయి దాడి జరిగిన తర్వాత బ్యాండేజ్ వేసుకున్న తర్వాత జరిగినటువంటి సర్వే ఏ విధంగా ఉంది అనే దాని మీద మనం చూద్దాం. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అలాగే లోక్సభల వారీగా ఏ విధంగా ఉందనేది. శ్రీకాకుళం లోక్సభ స్థానం వచ్చేసి ఎన్డీఏ 52% ఉంది ఓట్ షేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 ఓట్ షేర్ ఉంది. టోటల్గా అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక తీసుకుంటే ఇచ్చాపురం 47% తోటి ఎన్డీఏ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43 ఉంది. టోటల్గా అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. పలాసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏకి 42% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% ఉంది. ఇక టెక్కిలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 55% ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36 ఓట్ షేర్ ఉంది. పాతపట్నం కూటమి గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమి 47% ఎన్డీఏ కూటమికి ఉంది ఓట్ షేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 ఉంది. ఆముదాల వలస తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, 49% ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 మాత్రమే ఉంది. నరసన్నపేట వచ్చేసి నువ్వానంటూ పోటీ జరుగుతుంది, అక్కడ ఎన్డీఏ కూటమికి 46% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఉంది, కేవలం 2% మాత్రమే గ్యాప్ ఉంది. ఇక శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసి ఎన్డీఏ గెలిచే అవకాశం ఉంది, 47% ఉంది హైయెస్ట్, 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇక్కడ సర్వే చేసినటువంటి మెథడాలజీ కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ నాయుడు ఎంబీఏ ఫైనాన్స్ డైరెక్టర్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చడం జరిగింది. శాంపుల్ సైజు 400 నుంచి 500 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి 20వ తారీఖు వరకు మధ్యలో జరిగింది. గులకరాయి దాడి మాత్రం 13వ తారీఖు ఆ ప్రాంతాన జరిగింది. సో ఇక దీంట్లో వేరియేషన్స్ అంటే అన్డిసైడెడ్ ఓటర్స్ వచ్చి 4 to 6% ఉన్నారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఈ సర్వేను మనం ఎంతవరకు క్రెడిట్ తీసుకోవచ్చు అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక విజయనగరం లోక్సభ పరిధిలో ఎన్డీఏ కూటమి 48% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44% ఉంది. అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. విజయనగరం లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఇచ్చర్ల నువ్వానన్ అన్నట్టు పోటీ ఉంది, ఎన్డీఏ కూటమికి 44%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46% ఓట్ షేర్ ఉంది. అక్కడ రాజం ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది, 47% ఓట్ షేర్ ఉంది ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% మాత్రమే ఉంది. ఇక బబ్బులి అక్కడ 49 ఓట్ షేర్ ఉంది ఎన్డీఏకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 మాత్రం ఉంది. బొబ్బుల నుంచి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఇంకా చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏకి ఓట్ షేర్ 43 ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 ఉంది. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమికి 43% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్ షేర్ ఉంది. నెల్లిమర్ల నువ్వానన్ అన్నట్టు పోటీ ఉంది, 45% ఎన్డీఏ కూటమికి ఉంది, 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. విజయనగరం వచ్చేసి ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది, 47% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక అరకు లోక్సభ స్థానం చూస్తే అరకు లోక్సభ స్థానంలో ఎన్డీఏ కూటమికి 41% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52 హైయెస్ట్ ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే పాలకొండ ఎస్టీ 41% ఉంది ఎన్డీఏకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48 ఉంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది, 43% ఎన్డీఏ కూటమికి, 49% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పార్వతీపురం నువ్వానన్ అన్నట్టు పోటీ ఉంది, 45% ఎన్డీఏ కూటమికి ఉంది, 47% ఓట్ షేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సాలూరు 43% ఎన్డీఏ కూటమికి ఉంది, 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అరకు లోయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఓట్ షేర్ వచ్చేసి 42 ఎన్డీఏకి, 48 వైసీపీకి ఉంది. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 43% ఎన్డీఏ కూటమికి, 48% వైసీపీకి ఓట్ షేర్ ఉంది. ఇంకా రంపచోడవరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 42% ఎన్డీఏ కూటమికి ఉంది, 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో టోటల్గా అరకు పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని కనుక తీసుకుంటే టోటల్గా దాదాపుగా స్వీప్ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక విశాఖపట్నం లోక్సభ తీసుకుంటే కనుక విశాఖపట్నం లోక్సభలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎన్డీఏ కూటమి. సో ఎన్డీఏ కూటమికి 54%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% ఓట్ షేర్ ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 49% ఓట్ షేర్ ఉంది, 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. భీమిలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 53 ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. విశాఖపట్నం తూర్పు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 51% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. విశాఖపట్నం సౌత్
తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అక్కడ 47% ఓట్ షేర్ ఎన్డీఏకి ఉంది, 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. విశాఖపట్నం నార్త్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 47% ఓట్ షేర్ ఎన్డీఏకి ఉంది, 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 52 ఎన్డీఏ ఓట్ షేర్ ఉంది, 40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గాజువాక తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 51 ఓట్ షేర్ ఎన్డీఏకి ఉంది, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. టోటల్గా విశాఖపట్నం దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి స్వీప్ చేసేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక అనకాపల్లి లోక్సభ పరిధి తీసుకుంటే కనుక అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది, బీజేపీ పోటీ చేస్తుంది అక్కడ. సో ఎన్డీఏ 52%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39% మాత్రమే ఓట్ షేర్ ఉంది. సో ఇక దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే చోడవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, అక్కడ 48% ఎన్డీఏ కూటమికి ఉంది ఓట్ షేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 ఉంది. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 43% ఓట్ షేర్ ఎన్డీఏకి ఉంది, 47 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, అక్కడ అంటే జనసేన గెలిచే అవకాశం ఉంది కూటమి పార్టీ, 51 ఓట్ షేర్ ఉంది అక్కడ ఎన్డీఏ కూటమికి, 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పెందుర్తి జనసేన గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమికి 49 ఓట్ షేర్ ఉంది, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎలమంచిలి అక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది, 47% ఓట్ షేరు ఎన్డీఏకి ఉంది, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 47% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 49 ఎన్డీఏకి ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43 మాత్రమే ఉంది. సో ఇక్కడ ఒక్క స్థానం తప్ప మిగతా స్వీప్ చేసే అవకాశం ఉంది అనకాపల్లి లోక్సభ దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎన్డీఏ కూటమి. ఇక కాకినాడ లోక్సభను తీసుకుంటే కాకినాడ లోక్సభ వచ్చేసి జనసేన గెలవబోతూ ఉంది, అక్కడ ఎన్డీఏకి 48%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43% ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 43% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 47 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 46% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పిఠాపురం జనసేన గెలవబోతుంది, 52% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఉంది. కాకినాడ రూరల్ అక్కడ గాజు గ్లాస్ అంటే జనసేన గెలవబోతూ ఉంది, 47% ఓట్ షేరు ఎన్డీఏ కూటమికి ఉంది, 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 48% ఎన్డీఏకి షేర్ ఉంది ఓట్ షేరు, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 47 ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 46%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్ షేరు కనిపిస్తూ ఉంది, అంచనా వేస్తుంది. రాజమండ్రి లోక్సభ స్థానానికి వచ్చేసి అక్కడ బీజేపీ గెలవబోతూ ఉంది లోక్సభలో, ఎన్డీఏ కూటమికి 49% ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38 మాత్రమే ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్నపర్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 41% ఎన్డీఏ ఓట్ షేర్ ఉంది, 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజానగరం జనసేన గెలవబోతుంది, 48 ఎన్డీఏ ఓట్ షేర్ ఉంది, 45 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఉంది. రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 52 ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 38 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 50% ఓట్ షేరు ఎన్డీఏ కూటమికి ఉంది, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 49% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. నిడదవోలు అక్కడ జనసేన గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 48 ఓట్ షేర్ ఉంది, 41 అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఉంది. గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 51% ఎన్డీఏ ఓట్ షేర్ ఉంది, 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. అమలాపురం లోక్సభ స్థానాన్ని తీసుకుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 53% ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36 ఓట్ షేర్ ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 49% ఓట్ షేర్ ఉంది, 39 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 51 ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 40 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 54% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాజోలు జనసేన గెలవబోతుంది, 51% ఎన్డీఏ ఓట్ షేర్ ఉంది, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పి గన్నవరం జనసేన గెలవబోతుంది, 49% ఓట్ షేరు ఎన్డీఏ కూటమికి ఉంది, 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 52% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 51% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 38
మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని అంచనా వేస్తుంది ఆ సర్వే సంస్థ. ఇక నర్సాపూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 51% ఓట్ షేర్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్ షేర్ ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 50% ఓట్ షేరు, 39% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 56% ఓట్ షేర్ ఉంది, 36 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ కనిపిస్తుంది. నరసాపురం నుంచి జనసేన గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 52% ఓట్ షేర్ ఉంది, 39 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. భీమవరం జనసేన గెలవబోతుంది. 49% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 42 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ఇక ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 59 హైయెస్ట్ ఓట్ షేర్ ఉంది, ఎన్డీఏ కూటమికి 38 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. తణుకు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 52% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 41 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. తాడేపల్లిగూడెం నుంచి జనసేన గెలవబోతుంది. 49% ఓట్ షేర్ ఎన్డీఏ కనిపిస్తుంది. ఇక్కడ 44% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ఇక ఏలూరు లోక్సభ స్థానం పరిధిలో తీసుకుంటే ఏలూరు లోక్సభలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 52%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్ షేర్ కనిపిస్తుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే ఉంగుటూరు జనసేన గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 51%, 42% జనసేనకి 42% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దెందులూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 51% ఓట్ షేర్ ఉంది, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 49 ఓట్ షేర్ ఎన్డీఏ కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 కనిపిస్తుంది. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 39% ఎన్డీఏ కూటమికి ఓట్ షేరు, 53% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ కనిపిస్తుంది. చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 51 ఎన్డీఏకి సంబంధించి ఓట్ షేరు, 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. న్యూస్ వీడ్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 52%, 41% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని అంచనా వేస్తుంది. కైకలూరు బీజేపీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 48% ఓట్ షేర్ కనిపిస్తుంది, 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంచనా వేస్తుంది. ఇక మచిలీపట్నం లోక్సభ స్థానానికి వచ్చి మచిలీపట్నం లోక్సభ స్థానంలో జనసేన గెలవబోతోంది. ఎన్డీఏ ఓట్ షేర్ వచ్చేసి 53 కనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39 మాత్రమే అక్కడ అంచనా వేస్తూ ఉన్నారు. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 52% ఓట్ షేర్ కనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి, 41 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గుడివాడ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. అక్కడ ఎన్డీఏ కూటమికి 48% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 43 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 51 ఓట్ షేర్ ఎన్డీఏ కూటమికి ఉంది, 40% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 52% ఓట్ షేర్ ఉంది, 41 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంకా అవనిగడ్డ నుంచి జనసేన గెలవబోతుంది. 51 ఎన్డీఏ ఓట్ షేర్ ఉంది, 40 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ కనిపిస్తుంది. పెనంలూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 52% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ కనిపిస్తుంది, 39 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 44% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 48% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది. ఇక విజయవాడ లోక్సభ పరిధిలో చూసుకుంటే విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 51%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% మాత్రమే ఓట్ షేరు ఉందని అంచనా వేస్తుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో తిరువూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 42, 49% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. విజయవాడ వెస్ట్ వచ్చేసి బీజేపీ గెలవబోతుంది. 48% ఎన్డీఏ కూటమి కనిపిస్తుంది, 44 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఉంది. విజయవాడ సెంట్రల్ వచ్చి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 52% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 41 అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమికి 51%, 39 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఉంది. ఇక మైలవరం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 54% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ కనిపిస్తుంది, 38 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. నందిగామ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 49% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ కనిపిస్తుంది, 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. జగ్గాయిపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అక్కడ ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ 51 కనిపిస్తుంది, 42 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక గుంటూరు లోక్సభ స్థానం నుంచి చూస్తే గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎన్డీఏ నుంచి 55% ఓట్ షేర్ హైయెస్ట్ కనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 37% మాత్రమే ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే తాడికొండ నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 52
కూటమికి ఓట్ షేర్ కనిపిస్తుంది, 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి హైయెస్ట్గా 56% ఓట్ షేర్ ఉంది, 37 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పొన్నూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, 53% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 39 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అంచనా వేస్తుంది. తెనాలి నుంచి జనసేన గెలవబోతుంది, ఎన్డీఏ కూటమి ఓట్ షేర్ 52% కనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% కనిపిస్తుంది. ఇక ప్రతిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ ఓట్ షేర్ 48, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41. గుంటూరు పశ్చిమ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 51 ఎన్డీఏ ఓట్ షేర్ కనిపిస్తుంది, 42 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గుంటూరు ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 48 ఓట్ షేర్ ఎన్డీఏ కూటమి కనిపిస్తుంది, 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ఇక నర్సరావుపేట లోక్సభ స్థానాన్ని తీసుకుంటే నర్సరావుపేట లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. నర్సరావుపేట నుంచి ఎన్డీఏ కూటమికి 53%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 39 మాత్రం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెద్దకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 51%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఓట్ షేర్ ఉంది. చిలకలూరుపేట నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 48% ఓట్ షేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43 ఉంది. నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 43% ఓట్ షేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 కనిపిస్తుంది. సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 52% ఓట్ షేరు అక్కడ ఎన్డీఏ కూటమికి ఉంది, 41 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వినుకొండ నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఓట్ షేరు ఎన్డీఏ కూటమికి 49, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43 ఉంది. గురజాల నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఓట్ షేర్కి వచ్చేసరికి ఎన్డీఏకి 48, 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. మాచర్ల నుంచి నువ్వానన్నట్టు ఫైట్ ఉంది, ఓట్ షేర్ వచ్చేసి 45 ఎన్డీఏ కూటమికి ఉంది, 47% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ఇక బాపట్ల లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంది. బాపట్లలో ఎన్డీఏ కూటమికి 51%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 కనిపిస్తుంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో వేమూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 48% ఓట్ షేరు ఎన్డీఏ కనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42. రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమి 50% ఓట్ షేర్ ఉంది, 41 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. బాపట్ల నుంచి నువ్వానన్నట్టు ఫైట్ ఉంది, ఎన్డీఏ కూటమి 44% ఓట్ షేర్ ఉంది, 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పర్చూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమి 51% ఓట్ షేర్ ఉంది, 42 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అద్దంకి నుంచి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, ఓట్ షేర్ ఎన్డీఏకి 52 ఉంది, 40 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. చీరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అక్కడ 47 మాత్రమే ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సంతరోజులపాటి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 49% ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ కనిపిస్తుంది, కేవలం 43 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి ఈ సంస్థ అంచనా వేస్తుంది. ఇక ఒంగోలు లోక్సభ స్థానంలో చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ ఓట్ షేర్ వచ్చేసి 48 ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 44 మాత్రమే ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అక్కడ ఎన్డీఏ కూటమికి కేవలం 39 ఓట్ షేర్ మాత్రమే ఉంది, 39%, 52% హైయెస్ట్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. దర్శి నుంచి నువ్వానన్నట్టు పోటీ ఉంది, అక్కడ ఎన్డీఏ కూటమికి 47 ఓట్ షేర్ ఉంది %, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45% కనిపిస్తుంది. ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 48% ఓట్ షేర్ ఉంది, 42 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక కొండేపు నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమి 51% ఓట్ షేర్ కనిపిస్తుంది, 45% మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఉంది. ఇక మార్కాపురం నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 48 ఎన్డీఏ కూటమి ఓట్ షేరు, అలాగే 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గిద్దలూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 41% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 51 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కనిగిరి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 49 ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది, 43% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది. కానీ నెల్లూరు లోక్సభ స్థానం తీసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమికి 51% ఓట్ షేర్ కనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 42 మాత్రమే ఓట్ షేర్ ఉంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే కందుకూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఎన్డీఏ కూటమికి 48% ఓట్ షేర్ కనిపిస్తుంది, 44 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కావలి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 49% ఇక్కడ కనిపిస్తూ ఉంది ఓట్ షేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45 మాత్రమే ఉంది. ఇక ఆత్మకూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అక్కడ ఎన్డీఏ కూటమి ఓట్ షేరు 43%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% ఉంది. కోవూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, అక్కడ ఎన్డీఏ కూటమికి 46% ఓట్ షేర్ కనిపిస్తుంది, కేవలం 42 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 48% ఓట్ షేర్ కనిపిస్తుంది ఎన్డీఏ కూటమికి, 41 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది,
ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ కనిపిస్తుంది, 41 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక ఉదయగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, అక్కడ ఎన్డీఏ కూటమికి 43% మాత్రమే ఓటు షేర్ కనిపిస్తుంది, 49 హైయెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది. ఇక తిరుపతి లోక్సభను తీసుకుంటే తిరుపతి లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది, అక్కడ ఎన్డీఏ ఓటు షేర్ కేవలం 43% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 ఉంది. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ని తీసుకుంటే సర్వేపల్లి నుంచి నువ్వా నేను అన్నట్టు పోటీ ఉండే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి 48% ఓటు షేర్ ఉంది, 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గూడూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమి ఓటు షేర్ 48 ఉంది, 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సూళ్లూరుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 41% ఉంది, 52 అంటే 52 హైయెస్ట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వెంకటగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 41% మాత్రమే ఎన్డీఏ కూటమి ఓటు షేర్ ఉంది, 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. తిరుపతి నుంచి జనసేన గెలవబోతుంది, 48% ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ ఉంది, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. శ్రీకాళహస్తి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అక్కడ 49% ఓటు షేర్ ఎన్డీఏకి ఉంది, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సత్యవేడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 40%, 51 హైయెస్ట్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ కనిపిస్తుంది. ఇక కడప నుంచి కడప లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, ఓటు షేర్ వచ్చేసి అక్కడ ఇండియా కూటమికి వచ్చేసి 24% ఉంది, షర్మిల పోటీ చేస్తున్నారు కాబట్టి. ఎన్డీఏకి 21% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హైయెస్ట్ 52% ఉంది. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం అంటే తెలుగుదేశం పార్టీ ఓటు షేర్ని ఇప్పుడు కాంగ్రెస్ చీల్చుకుంటుందా అనేది కనిపిస్తుంది. ఇక దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో బద్వేల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమి 39% ఓటు షేర్ ఉంది, అక్కడ 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కడప నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 43% ఎన్డీఏ కూటమికి ఉంది, 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 33% ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ ఉంది, 64% హైయెస్ట్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, 48% ఓటు షేర్ ఎన్డీఏ కూటమికి ఉంది, 44 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. జమ్మలమడుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమి 41%, 54% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రొద్దుటూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 43% ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ ఉంది, 48 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మైదుకూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 48 ఓటు షేరు ఎన్డీఏ కూటమికి ఉంది, 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ఇంకా రాజంపేట లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అక్కడ ఎన్డీఏ కూటమి ఓటు షేర్ 44% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 51% ఓటు షేర్ కనిపిస్తుంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రాజంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏకి 42% ఓటు షేర్ ఉంది, 48% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కోడూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 39%, 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ కనిపిస్తుంది. ఇక రాయచోటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 40% ఓటు షేర్ ఉంది, 51% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. తమ్మలపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 49% ఓటు షేర్ ఉంది, 42% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పీలర్ నుంచి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, 51% ఎన్డీఏ కూటమికి ఓటు షేరు, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మదనపల్లి నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంది, ఇక్కడ 44% ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ ఉంది, 46 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పొంగనూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 43% మాత్రం ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ ఉంది, 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక చిత్తూరు లోక్సభ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఎన్డీఏ కూటమికి 48% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 42 మాత్రమే ఉంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే చంద్రగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, 49 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, 41 ఎన్డీఏ కూటమికి ఉంది. ఇక నగర్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 52% ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ కనిపిస్తుంది, కేవలం 39 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. గంగాధర నెల్లూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 43% ఎన్డీఏ కూటమికి ఉంది, 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. చిత్తూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 47% ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ ఉంది, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పూతలపట్టు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 41% ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ ఉంది, 46% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ కనిపిస్తుంది. పలమనేరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 49 ఓటు షేర్ ఎన్డీఏ కూటమికి ఉంది, ఇక్కడ 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, 63% హైయెస్ట్ ఎన్డీఏ కూటమికి ఓటు షేర్ కనిపిస్తుంది, కేవలం 31% మాత్రమే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. ఇక నంద్యాల లోక్సభ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అక్కడ ఎన్డీఏ కూటమికి 41% మాత్రమే ఉంది,
ఓట్ షేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52 ఉంది. దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే ఆలగడ్డ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 49% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ఉంది. కేవలం 41 మాత్రమే ఎన్డీఏ కూటమికి ఉంది. ఇక శ్రీశైలం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 48 ఓట్ షేర్ ఎన్డీఏ కూటమికి ఉంది. 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. నందికొట్కూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 48% ఓట్ షేర్ ఉంది ఆ పార్టీకి. కేవలం 40 మాత్రమే ఎన్డీఏ కూటమికి ఉంది. పాణ్యం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 49 ఓట్ షేర్ ఆ పార్టీకి ఉంది. కేవలం 42 మాత్రమే ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది. నంద్యాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. 51% ఓట్ షేర్ కనిపిస్తుంది. 39 మాత్రమే ఎన్డీఏ కూటమి కనిపిస్తుంది. బనగానపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 48 ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది ఓట్ షేరు. 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దోన్ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 48 ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది ఓట్ షేరు. 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక కర్నూలు నుంచి కర్నూలు లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. 49 ఓట్ షేర్ ఆ పార్టీకి ఉంది. కేవలం 44 మాత్రమే ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది ఓట్ షేర్. దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 49 ఎన్డీఏ కూటమి ఓట్ షేర్ ఉంది. 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పత్తికొండ నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 48 ఓట్ షేర్ ఎన్డీఏ కూటమికి ఉంది. 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కోడమూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆ పార్టీకి 48 ఓట్ షేర్ ఉంది. 41 మాత్రమే ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది. ఎమ్మిగనూరు నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 49 ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ కనిపిస్తుంది. 44 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మంత్రాలయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ పార్టీకి 48 ఓట్ షేర్ ఉంది. 48%. 42% మాత్రమే ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది. ఇక ఆదోని నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ పార్టీకి 48% ఓట్ షేర్ ఉంది. 41 మాత్రమే ఎన్డీఏ కూటమికి కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలూరులో కూడా గెలవబోతుంది. అక్కడ 49 ఓట్ షేర్ కనిపిస్తుంది ఆ పార్టీకి. 42 మాత్రమే ఇక్కడ ఎన్డీఏ కూటమి ఓట్ షేర్ కనిపిస్తుంది. ఇక అనంతపురం లోక్సభ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 51 ఎన్డీఏ కూటమి ఓట్ షేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 42 మాత్రమే ఉందని చెప్పి అంచనా వేస్తుంది. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రాయదుర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 50% ఎన్డీఏ కూటమి ఓట్ షేర్ ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43 ఉంది. ఉరవకొండ నుంచి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది. 48% ఓట్ షేర్ ఎన్డీఏ కూటమికి ఉంది. 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గుంతకల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ 46% ఆ పార్టీకి ఓట్ షేర్ ఉంది. 43 ఎన్డీఏ కూటమికి ఉంది. తాడిపత్రి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 49% ఎన్డీఏకి ఓట్ షేర్ ఉంది. 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సింగనమల నుంచి నువ్వన్నట్టు పోటీ ఉంది. 45% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఉంది. 43 ఎన్డీఏ కూటమికి ఉంది. అనంతపురం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 48 ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది. 41 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కళ్యాణదుర్గం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అక్కడ 47% ఎన్డీఏ కూటమికి పర్సెంటేజ్ ఉంది ఓట్ షేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44 మాత్రమే ఉంది. సో హిందూపురం లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. హిందూపురంలో 51% ఎన్డీఏకి ఓట్ షేర్ ఉంది. 42 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ తీసుకుంటే రాప్తాడు నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 52% ఓట్ షేర్ ఎన్డీఏకి ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 మాత్రమే ఉంది. మడకసిరి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 48% ఎన్డీఏ కూటమికి ఓట్ షేరు. 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 54% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది. 37 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పెనుగొండ నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 48% ఓట్ షేర్ ఎన్డీఏ కూటమికి ఉంది. 41 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పుట్టపర్తి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 48% ఓట్ షేర్ ఎన్డీఏకి ఉంది. 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ధర్మవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆ పార్టీకి 48% ఓట్ షేర్ ఉంది. 43 మాత్రమే ఎన్డీఏ కూటమికి ఉంది. కదిరి నుంచి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 48% ఎన్డీఏ కూటమికి ఓట్ షేర్ ఉంది. 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇక్కడ ధర్మవరం తప్ప మిగతా అంతా స్వీప్. హిందూపురం లోక్సభ అలాగే దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో. సో ఇక ఎక్స్పెక్టెడ్ సీట్స్ టోటల్ సమాప్తి కనుక చూసుకుంటే కనుక ఇక్కడ ఎంపీ వచ్చేసి 19 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు 119 కూటమికి వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏకి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 ఎమ్మెల్యేలు మాత్రం 46, ఎంపీలు 6 ఎమ్మెల్యేలు 46 గెలిచే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్ 10 ఉన్నాయి. కేవలం 10 మాత్రమే కీన్ కంటెస్ట్ ఉంది. సో ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఎంపీల విషయంలో ఎన్డీఏకి 49%, ఎమ్మెల్యేలకు 48%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41%, 42 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీల విషయంలో 41%, ఎమ్మెల్యేల విషయంలో 42% ఉంటుంది ఓవరాల్గా సమ్అప్ చేస్తే. సో ఇండియా 3 to 4% అంటే కాంగ్రెస్ కానీ అలయన్స్ కాంగ్రెస్ అనుకోవాలి. 3 to 4% కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. అదర్స్ వచ్చేసి 1 to 2% వచ్చే అవకాశం ఉంది. అన్డిసైడెడ్ 4 to 5% ఉంది. సో 4 to 5% అంటే దీని ఎక్కువగానే ఉంది మరి. సో ఇది
Surprisingly, Congress party might out perform in Kadapa parliamentary constituency with 24% vote share. So Kadapలో 24% vote share కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పి అంచనా వేస్తుంది. కాంగ్రెస్ పార్టీస్ పర్ఫార్మెన్స్ ఈస్ రిస్ట్రిక్టెడ్ ఎక్స్క్లూజివ్లీ టు దిస్ కాన్స్టిట్యున్సీ ఓన్లీ. సో అక్కడ కడప మాత్రమే, మిగతా చోట్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కాంగ్రెస్ పార్టీది అని చెప్పి చెప్తుంది. సో ఎమ్మెల్యేల విషయంలో ఎన్డీఏకి 49%, ఎంపీ విషయంలో ఎమ్మెల్యేలు 48 ఉంది ఎన్డీఏకి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి వచ్చేటప్పుడు 41, ఎమ్మెల్యేలకు వచ్చేటప్పుడు 40, అంటే 1% పెరిగింది. సో టోటల్గా చూస్తే కనుక రాష్ట్రంలో కూటమి అధికారంలో రాబోతుంది అనేది చాలా క్లియర్గా ఉంది. ఇక మనం చూస్తే కనుక గులకరాయికి ముందు, గులకరాయికి తర్వాత. గులకరాయికి ముందు చేసినటువంటి సర్వే ఇదే పైనీరు సంస్థ గులకరాయి దాడి జరగడానికి ముందుగా చేసింది. అప్పుడు యాక్చువల్గా 108 ఉన్నాయి ఎమ్మెల్యేలు, ఎంపీలు 18 ఉన్నాయి కూటమికి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ 7 ఉన్నాయి, ఎమ్మెల్యేలు 49 ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు గులకరాయి తర్వాత ఇక్కడే ఉంది. గులకరాయి తర్వాత వచ్చేసి ఎమ్మెల్యేల సంఖ్య కూటమికి పెరిగింది గులకరాయి దాడి తర్వాత ఈ సర్వే ప్రకారం. ఎంపీలు వచ్చేసి అంతకుముందు 7 ఉన్నాయి, ఇప్పుడు 6 అయినాయి, 1 తగ్గింది. ఎమ్మెల్యేలు 46 అయినాయి, అంతకుముందు 49 ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో ఇక్కడ మన కీన్ కంటెస్ట్ కూడా తగ్గింది, 18 ఉన్నాయి, ఇప్పుడు 10 అయినాయి. అంటే గులకరాయి దాడి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడింది అనే దానికి నిదర్శనంగా ఈ సర్వే మనకు గతంలో గులకరాయి దాడికి ముందు, గులకరాయి దాడి తర్వాత జరిగినటువంటి ఈ సర్వే రిజల్ట్ని బట్టి చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. అందుకే ఈ బ్యాండేజ్ ఎఫెక్ట్ ఎంత ఉంది అనేది ఈ సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది. ఎట్టగెలకు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాండేజ్ తీసేశారు, కానీ బట్ గులకరాయి దాడి వ్యవహారాన్ని